ఈ కరువు ప్రాంతంలో అనినిత్యము కంటి జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో తాడపత్రి భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో చిరంజీవి గారు కంటి ఆపరేషన్ పెడదాం అని నిర్ణయం తీసుకోవడం యావత్తు అందరూ స్వాగతించాల్సిందే. కానీ చిరంజీవి గారు ఈ కంటి ఆపరేషనే కాకుండా కిడ్నీది కూడా ప్రాబ్లాలు ఎక్కువ ఉన్నాయి. అవి కూడా డాక్టర్లతో మాట్లాడి అవి కూడా క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే టౌన్ లో కూడా చిరంజీవి మంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు కాబట్టి ఇందులో కూడా మంచి సేవా కార్యక్రమంగా చేసి మంచి మన్నన పొందాలని చెప్పి పుట్లూరు మండల సిపిఐ పార్టీగా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు జర్మనీ డాక్టర్ల సహారంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ టౌన్ తాడపత్రి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కంటి పరీక్షలు ఆపరేషన్లకు కూడా పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నెహ్రూ పార్క్ లో పెట్టడం జరిగింది. చాలా మంది కూడా రావడం జరిగింది. ప్రచారం కూడా బాగా చేశాం. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా సిపిఐ పార్టీ తరఫున ఇప్పలాది వందనాలు. ముఖ్యంగా ఏమంటే డబ్బున్నవారు లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు. కానీ కూలీ న్యాలీ చేసుకునే ప్రజలు చాలా డబ్బులకు ఇబ్బంది అయిపోయి కంటి చూపులు తగ్గి కంట్లో నీరు గారి కార్మికులు చాలా ఇబ్బందులు పడతారని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా గుర్తించి ఈరోజు కంటి ఆపరేషన్లకు మేము ఇక్కడ డాక్టర్ల సహారంతో ఇక్కడ పరీక్షలు చేసి హొస్పేటకు కూడా పొద్దుటూరు కూడా ఆపరేషన్లకు బస్సులు పెట్టి పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళకు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. అక్కడ ఆపరేషన్లో పోయిన వాళ్ళకు కూడా భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి మళ్ళీ తీసుకొచ్చే వరకు కూడా మా పూర్తి బాధ్యత తీసుకున్నాము. ఎందుకంటే కంటి చూపు లేనిది ఈ ప్రకృతిని అందాలను మనం చూడలేం. ముఖ్యమైన భాగం కంటి చూపు. కంటి చూపు బాగుంటేనే మనం ఏదైనా పని చేయగలము, మనము బయటికి రాగలము, కొన్ని కుటుంబాలను కాపాడుకుంటాం. దానివల్ల గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ముఖ్యంగా మీరు మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.